బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు కీసర టోల్ ప్లాజా వద్ద జరిగిన ఘటనకు నిర్లక్ష్యమే మెయిన్ రీజన్. సీసీటీవీ ఫుటేజ్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది ఆ సీన్. ఆగి ఉన్న కారు పైన ఆ సిమెంట్ ట్యాంకర్ ఒక్కసారిగా వచ్చి పడిపోయింది. టోల్గేట్ దగ్గర కొన్ని సెకండ్లు కూడా ఆగకుండా వచ్చి డైరెక్ట్గా ఆ కారు పైన అమాంతం పడిపోయింది. ఇటు అదుపు తప్పి కారుపై పడిపోవడంతో స్పాట్లోనే శ్రీనివాసరావు మృతి చెందాడు. ఇటు డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇటు ట్యాంకర్ పడిపోవడంతోనే ఆ BMW కార్ నుజ్జు అయిపోయింది. 3 JCBల సాయంతో అతి కష్టం మీద ఆ లారీని తొలగించారంటే అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారి ఆ విజువల్ రైట్ సైడ్ బాక్స్లో మనం ఆ విజువల్ని చూస్తున్నాం, చూడండి. ఆ లారీ అమాంతం ఒక్కసారి స్పీడ్ కంట్రోల్ లేకుండా, బ్రేక్ వేయకుండా డైరెక్ట్గా వచ్చి ఆ టోల్ గేట్ మొదటగా వెనకాల ఉన్న ఒక కార్ని మనం చూడొచ్చు. ఓ వైట్ కలర్ కార్ వెనకాల BMW కార్ ఆగి ఉంది. ఆ కారుని ఒక్కసారిగా దానిపై కుప్పకూలిపోయింది. దాంట్లో ఉన్న లోడ్ మనం చూడొచ్చు. ఒక ఫుల్ లోడ్తో వచ్చిన లారీ అని చెప్పాలి. ఆ లోడ్తో పాటు అమాంతం ఆ కారు పైన ఒక్కసారి పడిపోయింది. ఇటు ప్రతి టోల్ గేట్కి దగ్గరలోనే టోల్ గేట్ ఎంటర్ అవ్వకముందే ఒక పెద్ద స్పీడ్ బ్రేకర్ ఉంటుంది. అంటే హై స్పీడ్స్లో హైవే మీద వచ్చే ప్రతి వెహికల్ని టోల్ గేట్కి ఎంటర్ అవ్వకముందే కొంత స్లో అవ్వడానికి స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి. సో కొంత స్లో అయిపోయిన తర్వాత కూడా మరి ఆ డ్రైవర్ ఫోన్లో మొబైల్లో ఏదైనా వీడియోలు చూస్తున్నాడా, లేకపోతే ఎదురుగా టోల్ గేట్ ఉందని మర్చిపోయాడా? కొన్ని సెకండ్లు చాలు మనుషుల ప్రాణాలు పోవడానికి. సో మొత్తం మీద ఆ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన చోటు చేసుకుంది అంటూ ఇటు స్థానికులు కూడా చెప్పుకొచ్చారు. ఇటు పోలీసుల ప్రాథమిక విచారణలు కూడా వెల్లడైనట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు ఏపీ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, ప్రాథమిక విచారణలో ఏం విషయాలు వెలుగులోకి వచ్చాయి? డ్రైవర్ మద్యం మత్తులో కానీ లేకపోతే నిద్రపోవడం కానీ ఇంకేదైనా చేస్తున్నాడా? ఎందుకు జరిగింది ఈ యాక్సిడెంట్? హలో కృష్ణమోహన్, ఈ యాక్సిడెంట్ జరగడానికి గల ముఖ్య కారణం ఏంటి? డ్రైవర్ మద్యం మత్తులో ఏమైనా ఉన్నాడా, లేకపోతే నిద్రపోతున్నాడా? ప్రాథమిక విచారణలో ఎలాంటి విషయాలు బయటకు వచ్చాయి? కళ్యాణ్, బేసిక్ గా రాత్రి జరిగిన సంఘటన నిజంగానే ఒక BMW లాంటి కారు, అంత ఒక సేఫ్టీ ఉండే కారు మీద ఈ ట్యాంకర్ పడిపోవడం. అయితే ఇప్పుడు మనం సీసీ ఫుటేజ్ లో గమనిస్తున్న దాంట్లో క్లియర్ గా అక్కడ టోల్ గేట్ సిబ్బంది నిర్లక్ష్యం ఖచ్చితంగా ఉంది అనేది అర్థమవుతుంది. కేసర్ వద్ద జరిగిన ప్రమాదం ఇప్పుడు సీసీ ఫుటేజ్ లో కూడా చూసుకుంటే వరుసగా సీసీ ఫుటేజ్ దగ్గర ఏవైతే వాహనాలు ఆపాలి, లేదు వాహనాలని 1 by 1 ఆపే వ్యవహారంలో ఒక వాహనంతో అక్కడ కొంతమంది వాహనం ఫీజు కట్టడం దగ్గర జరిగిన కొంత అలసత్వం. ఆ అలసత్వం ఏమైంది, ఆ ముందు కారుకి వాళ్ళు టోల్ ప్లాజా సిబ్బంది ఆపడం, తర్వాత వాళ్ళకి అక్కడ కొంత వాగ్వివాదం జరిగినట్టుగా సమాచారం కనబడుతుంది. దాని వెనకాల ఒక వైట్ కారు బ్రీజా ఉండడం, దాని వెనకాల ఈ BMW కార్ రావడం. అయితే డ్రైవర్ కూడా అత్యంత వేగంగా వచ్చాడు అనేది, ఒకవేళ నిజంగానే వాహనాలు టోల్ గేట్ ఆడ ఉంది, టోల్ గేట్ కనపడుతున్నప్పుడు టోల్ గేట్ దగ్గరికి నిదానంగా రావాల్సిన వాహనాలు ఒక్కసారిగా వేగంగా వచ్చి అక్కడ ఉన్న డివైడర్ ని కొట్టింది. డివైడర్ ని ఢీ కొట్టడంతో అది వెంటనే దాని మీద నుంచి ట్యాంకర్ ఫుల్ గా పడిపోవడం. అంటే లోడ్ లో ఉన్న ట్యాంకర్, అందులో అది సిమెంటు, దానికి సంబంధించిన కాంక్రీట్ అంతా కూడా దాంట్లో ఉంది. అది ఒక్కసారిగా ఆ కారు మీద పడిపోవడంతోనే ఇక్కడ క్లియర్ గా ఇన్సిడెంట్ జరిగినట్టుగా కనబడుతుంది. అయితే ఈ వాహనం కనీసం అంటే కొంత సమయం ఉంటుంది. ఏ వాహనమైనా టోల్ గేట్ లో ఒక వాహనం 9 సెకండ్లో లేకపోతే 8 సెకండ్లు ఆగాలి, అంతకంటే ఎక్కువ ఆగకూడదు. దీన్ని అక్కడ దానికి సంబంధించిన టోకన్ సంబంధించిన డబ్బులు కట్టడమా, లేకపోతే ఇప్పుడు డబ్బులు కట్టే పరిస్థితి లేదు కాబట్టి కంప్లీట్ గా టెక్నికల్ గా తీసుకుని వచ్చి దానికి టోల్ గేట్ సంబంధించిన స్టిక్కర్ కి అక్యురెన్సీ తీసుకోవడం, వెంటనే ఇంకొక వాహనం వెళ్ళిపోవడం అనేది రెగ్యులర్ గా జరుగుతుంది. అక్కడ ఇంత స్పీడ్ గా వాహనం వెనక నుంచి రావడం ఒక పొరపాటు అయితే,
ముందు వరుసగా వాహనాలు అక్యురెన్సీ, ఆ గేట్ ఓపెన్ అయ్యే అక్యురెన్సీ, టోల్ గేట్ ఏదైతే అక్యురెన్సీ ఉంటుందో అది ప్రాపర్ గా పనిచేయకపోవడం ఒక నిర్లక్ష్యం అనేది స్థానికంగా చెప్తున్నారు. అయితే శ్రీనివాసరావు హైదరాబాద్ కి బయలుదేరారు. హైదరాబాద్ కి బయలుదేరిన కీసర దగ్గరికి వచ్చే టయానికి ఆయన వచ్చి ఆగున్నారు. కాకపోతే వెనక నుంచి వచ్చిన లారీ, ఈ కంకర ఉన్న లారీ ఒకసారిగా స్పీడ్ గా రావడం మనం విజువల్స్ లో కూడా కనపడుతుంది, సీసీ ఫుటేజ్ లో కూడా. అతను డ్రైవింగ్ లో ఉన్నాడా, మధ్యమత్తులో ఉన్నాడా, లేకపోతే ఎందుకు అంత స్పీడ్ గా వచ్చి బ్రేక్ ఫెయిల్యూర్ అయిందా? కానీ దీంట్లో ఖచ్చితంగా డ్రైవర్ నిర్లక్ష్యం అయితే చాలా క్లియర్ గా కనపడుతుంది. ఒకసారిగా వచ్చి దాన్ని కొట్టడం, దాంతో వెనకాల ఉన్న బరువు ట్యాంకర్ మొత్తం కూడా ఓపెన్ అయిపోవడం, ఓపెన్ కావడంతో ఇవి ఒకసారిగా కారు మీద పడిపోవడంతో లోపల ఆయన అక్కడికే ప్రాణాలు విడిచిన పరిస్థితి అయితే ఉంది. అయితే శ్రీనివాసరావు సంబంధించిన వ్యవహారంలో ఇటీవల కాలంలోనే తన తండ్రిని, కొడుకును కూడా కోల్పోయారు. ఇప్పుడు హైదరాబాద్ లో అంటే ఇప్పుడు ఈ కేసెస్ వీటి విషయంలో ఆయన హైదరాబాద్కి రావడం పోవడం, అందుకే విజయవాడలో కూడా ఇల్లు నిర్మించుకునే పనిలో ఉన్నారు అనేది చెప్తున్నారు. కొంత సీరియస్ గానే ఆయన తన వృత్తి పట్ల సీరియస్ గా ఉంటారు. అయినప్పటికీ కొంత ఈ ప్రమాదం నిజంగానే న్యాయవాది వర్గాలలో కొంత బాధ కలిగించిన పరిస్థితి కనబడుతుంది. కానీ మొత్తం మీద నిర్లక్ష్యం మాత్రం చాలా క్లియర్ గా నిర్లక్ష్యం మాత్రం చాలా క్లియర్ గా కనపడుతుంది. కళ్యాణ్. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద మనం రైట్ సైడ్ విజువల్లో చూస్తున్నాం ఎంతగా నుజ్జు అయిపోయిందో ఆ కారు. అలాగే రైట్ సైడ్ బాక్స్లో ఇటు విజువల్స్లో చాలా క్లియర్గా ఆ లారీ ఆ టోల్ ప్లాజా పరిసర ప్రాంతాలకి అంటే కార్ దగ్గరికి వచ్చిన సమయంలో అసలు బ్రేక్స్ వేసినట్టు ఏమాత్రం కనిపించట్లేదు. ఐదర్ బ్రేక్స్ ఫెయిల్ అయ్యి ఉండాలి, లేకపోతే వాస్తవానికి అతను అసలు పట్టించుకోవట్లేదు, రోడ్డుపై ఎక్కడికి వెళ్తుంది వెహికల్ అనేది కూడా చూడట్లేదు అన్నది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అలాగే అంత హెవీ లోడ్తో వెళ్తున్న సమయంలో మరి ఇటు మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ చెప్పినట్టు యాజ్ ఇట్ ఈస్ ఆ వెహికల్స్ అన్నీ కూడా ఎందుకు ఎక్కువ సమయం పడుతుంది టోల్ ప్లాజాలో? ఒకవేళ ఆ వెహికల్స్ అక్కడ ఆగిపోయి ఉండకపోయి ఉంటే కనుక, ఆ కారు సునాయాసంగా ముందుకు వెళ్ళిపోయి ఉంటే కనుక డైరెక్ట్గా ఆ టోల్ ప్లాజాని అక్కడ ఉన్న బ్యారికేడ్స్ను ఆ లారీ వాటిని గుద్దుకొని ఆగిపోయి ఉండే పరిస్థితి. కానీ ఇటు లారీ నిర్లక్ష్యం, డ్రైవర్ నిర్లక్ష్యం, అలాగే దాంతోపాటు ఇటు టోల్ ప్లాజాలో ఎక్కువ సమయం కార్స్ కూడా ఆగడానికి గల కారణాలు ఏంటి? టెక్నికల్ ఇష్యూవా? అక్కడ వాళ్ళు టెక్నాలజీని సరిగ్గా అడాప్ట్ చేయట్లేదా? ఆ విజువల్లో మనం చూడొచ్చు BMWకి సంబంధించిన X1 కార్ ఎంతగా నుజ్జు అయిపోయిందో, ఎంతగా ఫ్లాట్ అయిపోయిందో. ఆ లోడ్తో ఉన్న దాని కింద అలానే ఆ కార్ అలానే నుజ్జు అయిపోయింది. దానికి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. మొత్తం మీద డ్రైవర్ నిర్లక్ష్యం అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. దీనికి సంబంధించి అసలు అక్కడ ప్రత్యక్ష సాక్షులు కానీ అధికారులు కానీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి, స్థానికులు ఏం మాట్లాడారో ఒక్కసారి వారి మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. కీసర టోల్ ప్లాజా దగ్గర దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగింది, యాక్సిడెంట్. దాంట్లో హైకోర్టు సీనియర్ న్యాయవాది, మా అందరికీ చాలా ఆప్తుడు శ్రీ ముద్దులూరి శ్రీనివాస్ గారు యాక్సిడెంట్ కారణంగా చనిపోయారు. అయితే అక్కడ చూస్తే టోల్ ప్లాజాని కనుక మేము పరిశీలించినట్లయితే ఆ టోల్ ప్లాజా నిబంధనలకు అనుగుణంగా నడవట్లేదు. నిబంధనలకు అనుగుణంగా నడవకపోవడమే కాకుండా అక్కడ ఈ టోల్ కలెక్షన్ అప్పుడు ముందుకు పోయేటువంటి వెహికల్స్లో ఘర్షణ అయ్యి ఆ ఘర్షణ మూలకంగా ఈ లారీ ఏదైతే ఈ ప్రమాదానికి కారణమైనటువంటి లారీ డ్రైవరు ఆ పక్కనే ఉన్నటువంటి రిటైనింగ్ వాల్కి ఎక్కిచ్చేసి ఆ వాల్ ఎక్కించినటువంటి అది బాగా లోడ్తోటి వెళ్ళటం వలన, సిమెంట్ లోడ్తోటి వెళ్ళటం వలన ఆ లారీ అమాంతంగా టట్టేల్ అయిపోయి ఈ లాయర్ గారు ప్రయాణించేటువంటి BMW కారు మీద పడింది. దగ్గరగా 40-50 టన్నుల బరువు ఉండేటువంటి అంత లారీ అమాంతంగా ఒకేసారి పట్టడం వలన మా న్యాయవాది మరణించడం జరిగింది. అయితే ఆ ప్రాంతాన్ని మేము పరిశీలిస్తే పూర్తిగా ఇది టోల్ ప్లాజా నిర్వాహకుల యొక్క నిర్లక్ష్యం ఫలితంగా ఈ ప్రమాదం జరిగిందని భావించాల్సి వస్తుంది. కేవలం వాళ్ళ టోల్ వసూలు చేసుకోవడం కోసం వాహనాలను ఆపిన ఫలితంగా ఈ లారీ డ్రైవరు అమాంతంగా దీన్ని రాంగ్ రూట్లో తీసుకురావటం, ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవ్ చేయడంతో ఒక విలువైనటువంటి ప్రాణం, ఒక సీనియర్ న్యాయవాది 30 ఏళ్ళుగా ప్రాక్టీస్ చేస్తున్నారు హైకోర్టులో, వారి యొక్క మరణం సంభవించింది. దీనికి పూర్తిగా లారీ డ్రైవరే కాకుండా టోల్ యాజమాన్యం కూడా, ఆ కీసర టోల్ ప్లాజాను నడుపుతున్నటువంటి టోల్ యాజమాన్యం కూడా బాధ్యత వహించాలి. మేము డిమాండ్ చేస్తున్నాం,
న్యాయవాదులుగా ఖచ్చితంగా సీసీటీవీ ఫుటేజ్ని బహిర్గతం చేయండి. ఇదేం దాపరికం లేదు, ఎందుకంటే ప్రమాదానికి కారణం ఎలా జరిగింది అనేటువంటిది ఇంత పెద్ద సీనియర్ న్యాయవాది చనిపోయారు, కొన్ని వందల మంది ఇక్కడ. ఈ యాక్సిడెంట్ జరగడానికి కారణం టోల్ గేట్ దగ్గర సరైన నిర్వహణ లేదని, ఆ లారీ నడుపుతున్న డ్రైవర్ సరిగా లేడని, ఇది దురదృష్టకరమని మేము అనుకుంటున్నాం. సీనియర్ ఎక్స్పీరియన్స్డ్ అడ్వకేటు కోల్పోవటం మాకు మిత్రులుగా సహచరులుగా మాకు ఎంత బాధ కలిగిస్తూ, ఇన్స్టిట్యూషన్ కూడా లాస్. ఇట్లా అడ్వకేట్స్ 25 years 30 years స్టాండింగ్ నుండి ఇట్లా రోడ్డు మీద చనిపోవటం, లేకపోతే అకస్మాత్తుగా చనిపోవటం వల్ల ఇన్స్టిట్యూషన్కి లాస్. ఆ టోల్ గేట్ దగ్గర అతను ఆపాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే, ముందు వచ్చిన వెహికల్ని వాళ్ళు ఆపారని, ఆ క్రమంలో ఈయన ఆపాల్సి వచ్చిందని. అక్కడ ఏదో పేమెంట్ దగ్గర జరుగుతున్న క్రమంలో వెనక్కి వచ్చిన వాడు పైకి ఎక్కించి తన మీద పడిపోయాడు. ఒక దశలో ఆ బండిలో ఎంతమంది ఉన్నారు అనేది కూడా సక్రమంగా మాకు కూడా నాలెడ్జ్ లేదు, ఇక్కడ నుంచి ఏం సమాచారం లేదు. తర్వాత పలానా ఆయన అన్న తర్వాత తెలిసిన తర్వాత మా వాళ్ళు వచ్చారు, పోస్ట్ మార్టం అయిపోయింది అనుకుంటా. ఇవి మేము మిగతా కార్యక్రమాలు చూస్తాం. వాళ్ళు అన్నీ అడ్డగోలుగానే ఉన్నాయి. టోల్ గేట్లు నడపటం, ఒక వెహికల్ ముందు ఆగిందని మనం ఆగాల్సి రావటం అనేది దీనికి కారణం. తర్వాత వెనక్కి వచ్చిన వాడికి బ్యాలెన్స్ లేకుండా ఉండటం, వాడు ఎట్లా ఉన్నాడో తెలియదు. ఆ బండి దాని మీదకి ఎక్కి టర్టిల్ అయిందని, ఈ బండి మీద పడిందని నేను చూసాం అక్కడికి వెళ్ళి. అయితే ఏం మాట్లాడుకున్నా, మేము సహచరుని మా మిత్రుని ఒకరిని కోల్పోయాం. ఇన్స్టిట్యూషన్కి ఇది లాస్, సొసైటీకి కూడా లాస్గా మేము ఫీల్ అవుతున్నాం. వాళ్ళు ఇప్పటికిప్పుడు మేము ఇక్కడ మాట్లాడి చేసేవి కాదు. గవర్నమెంట్ స్టేట్ బాధ్యత అది. వాళ్ళ నాలెడ్జ్లో పెడుతున్నాము, ఇవన్నీ వాళ్ళ నాలెడ్జ్లో ఉంటాయి. పోలీసు వాళ్ళు ఇప్పుడు కంప్లైంట్ రిజిస్టర్ చేస్తే